సో మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనలేదు అప్పుడు? అప్పుడు అన్నారు, ఏమన్నారు అసలు? ఎందుకు పట్టిస్తున్నావు, ఏమి మనకు అవసరం, అది ఇది అన్నారు. అయినా చాలా బాధపడినాను. అయినా కానీ ఇప్పుడైతే వరకైతే బాగుంది, ఇప్పటి వరకు బాగుంది, ఏం లేదు. ఓకే. ఫస్ట్లో అన్నారు, ఎవరెవరు నన్ను తిట్టినారో, ఎవరెవరు నన్ను ఏమన్నారో, సించి మాట్లాడినారో వాళ్ళంతా ఇప్పుడు అమ్మవారికి వచ్చి నమస్కారం చేస్తున్నారు. ఇంకా పొగుడుతున్నారు, నాకు ఇంకా బాగా డెవలప్మెంట్ చేయి అంటున్నారు, ఇంకా బాగా చేయి. ఓకే. ఇప్పుడు అమ్మవారిని మా హిందువులు చేయలేని పని ఒక ముస్లిమై నువ్వు చేసినావు, మాకు చాలా సంతోషం అని నేను కృతజ్ఞతలు చెప్పిపోతున్నాను. ఓకే. అయితే మీ నాన్నగారు లేరు, మీ అమ్మగారు ఉన్నారు కదా? సో అమ్మగారు ఇప్పటికి అమ్మ ఉంది, బాబాయ్ ఉన్నాడు, మాకు అంతా ఆయననే. ఓకే. తండ్రి తర్వాత తండ్రి ఆయననే, అంతా మాకు పెళ్లి చేసి అన్ని మొత్తం కార్యక్రమాలు మొత్తం ఆయననే చేసినాడు. అయితే మీరు ముస్లిం నుంచి హిందూగా చేంజ్ అయ్యేటప్పుడు మీ అమ్మగారితో చెప్పడం జరిగిందా మీరు? ఏం చెప్పలేదు సార్. మీ అమ్మకి ఏం చెప్పాలి? కట్టించినాక అన్ని చేసినాక చెప్పిన. ఏమన్నారు మరి మీ అమ్మగారు?